माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। అందరం కలిసి మంగళాచరణంతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ప్రతిరోజు ఈ గీతా సందేశం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 6 రోజుల్లో 5 అధ్యాయాలు చెప్పుకున్నాం. మనం ఇవాళ 6వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ముందుగా శిల ప్రభుపాదుల వారి ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాథురీం గోష్ఠవాటీం రాధాగుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిథ కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదదతో హృత్కాయ వాగ్భిః సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేళి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని ప్రత్యక్షితౌ. ఆజానులంబిత భుజౌ కనకావధాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగోర్మమ మందమతిర్గతి మత్సర్వస్వ పదాంభోజౌ రాధా మదన మోహనం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. మొదటి 6 అధ్యాయాలు భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కము అని చెప్పబడుతున్నాయి. షట్కం అంటే 6 అధ్యాయాలని, అంటే మొదటి 6 అధ్యాయాలు కూడా కర్మయోగాన్ని వివరిస్తున్నాయి కాబట్టి వీటిని కర్మ షట్కము అంటారు. చివరి 6 అధ్యాయాలు జ్ఞాన షట్కము అంటారు, ఎందుకంటే అవి జ్ఞాన యోగాన్ని వివరిస్తున్నాయి కాబట్టి. మధ్యలో 6 అధ్యాయాలను భక్తి షట్కము అంటారు, ఎందుకంటే అవన్నీ భక్తి యోగాన్ని వివరిస్తున్నాయి కాబట్టి. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు గౌడీయ పరంపరలో గొప్ప ఆచార్యులు. వారు ఏమన్నారంటే ఈ భగవద్గీతలో కర్మ షట్కము జ్ఞాన షట్కము ఒక నగల పెట్టె యొక్క పై మూత కింద మూత. ఈ నగల పెట్టెలో ఉన్న అతి విలువైన మణి ఆ మధ్యలో ఉన్న భక్తి యోగం. భగవద్గీతలో మధ్యలో 6 అధ్యాయాల్లో ఉన్న భగవద్గీత. ఇవాళతో మనం కర్మ షట్కం పూర్తి చేసుకొని రేపటి నుంచి భక్తి షట్కం చెప్పుకుందాం. భగవద్గీతలో ముఖ్యమైన ఈ భక్తి షట్కాన్ని 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వకండి. రేపు నరసింహ చతుర్దశి, చాలా ప్రత్యేకమైన పర్వదినం. ప్రహ్లాదుని కాపాడడానికి నృసింహస్వామి అవతరించిన పుణ్యదినం. రేపు ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.
5 గంటలకు, తర్వాత సాయంత్రం మళ్ళీ 6 గంటలకు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ రాత్రి 8ంటికి యథావిధిగా మన గీతా సందేశం కార్యక్రమంలో 7వ అధ్యాయం చెప్పుకుందాం. ముందుగా ఆ ప్రత్యేక కార్యక్రమాల గురించి కొన్ని వివరాలు. ఉదయం మంగళహారతితో, స్వామివారి మంగళహారతితో ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. తర్వాత నరసింహ నీరాజనంలో నృసింహ ఆవిర్భావ ఘట్టం గురించి చెప్పుకుంటాం. అనేక కీర్తనలు, కథలతో నృసింహ ఆవిర్భావ ఘట్టం చెప్పుకోబోతున్నాం. తర్వాత నృసింహస్వామి వారికి ప్రత్యేకమైన అర్చన మన కృష్ణమాచార్యులు వారు అర్చన చేస్తారు, సంకీర్తన, ఆ తర్వాత నామజపం. మీరందరికీ కూడా రేపు పర్వదినం, పుణ్యదినం కాబట్టి మీలో ఒక్క మాలైనా జపం చేయని వాళ్ళు రేపు దయచేసి పొద్దున్నే జాయిన్ అవ్వండి. మీ అందరితోటి ఒక మాల జపం చేయిస్తాము. రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఒక మాల జపం చేస్తుంటే దానివల్ల భగవంతుడి యొక్క కరుణ మీకు అతి త్వరలో దొరుకుతుంది. ఏ ఉద్దేశంతో అయితే మీరు గీతా సందేశంలో చేరారో ఆ ఉద్దేశం నెరవేరడానికి భగవంతుడి యొక్క నామజపం చేస్తే అతి త్వరగా భగవంతుడికి సంతోషం కలిగించవచ్చు. కాబట్టి రేపు ఒక్క మాల కూడా ఇప్పటి వరకు జపం చేయని వాళ్ళు దయచేసి రేపు పొద్దున జాయిన్ అవ్వండి. ఉదయం సుమారు 6:30 గంటలకు నామజపం మన జనార్దన్ ప్రభు గారు అందరికీ నేర్పిస్తారు ఏ విధంగా నామజపం చేయాలని. సాయంత్రం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం తర్వాత యాదాద్రి క్షేత్ర మహత్యం లవణ్ ప్రభు వారు యాదాద్రి క్షేత్ర మహత్యాన్ని అందరికీ వివరిస్తారు. తర్వాత శిలా ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర మీద డాక్యుమెంటరీ ఫిలిం తీయబడింది. ఆ చిత్రాన్ని మీ అందరితో పాటు మనమందరం వీక్షిద్దాం. సుమారు 7 గంటలప్పుడు, రేపు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఆ శిల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర ఆ చలనచిత్రాన్ని అందరం కలిసి వీక్షిద్దాం. 8 గంటలకు యథావిధిగా మళ్ళీ మనం గీతా సందేశంలో 7వ అధ్యాయం చెప్పుకుందాం. ముందుగా ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాము ఈ 5 అధ్యాయాల్లో. మనం ఈ 5 అధ్యాయాలు ప్రారంభించే ముందు భగవద్గీతకు ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. అసలు భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత చదివితే ప్రయోజనం ఏమిటి ఇత్యాదులని చెప్పుకున్నాం మొదటి రోజు. ఎవరైనా గుర్తు లేకపోయినా మిస్ అయినా కానీ రేపు ఇవన్నీ పోస్ట్ చేస్తాము. ఈ 6 గీతా సందేశం లెక్చర్స్ అన్నీ వాళ్ళతో కలిపి దయచేసి మళ్ళీ ఒకసారి రండి. 6 అంటే మొత్తం 8 లెక్చర్లు వాళ్ళతో కలిపి ఇవన్నీ కూడా రేపు పోస్ట్ చేస్తాం. యూట్యూబ్లో ఉన్నాయి, ఇస్కాన్ రాంపల్లి ఛానల్లో ఉన్నాయి, మీరు వినవచ్చు. మనం ఏం చెప్పుకున్నామంటే 1వ అధ్యాయంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అంటున్నాడు. దానికి అనేక కారణాలు చెప్పాడు. అలా చెప్పి గాంధీవాన్ని పక్కన పెట్టి రథం మీద కూర్చుండిపోయాడు. ఇది 1వ అధ్యాయంలో చూసాం. 2వ అధ్యాయంలో కృష్ణుడు నీవు యుద్ధం చేయాలి అని అర్జునుడికి అనేక కారణాలు చెప్తూ, ముఖ్యంగా 4 కారణాలు. ఆత్మతత్వం తెలుసుకొని యుద్ధం చేయమంటున్నాడు. తర్వాత క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధం చేయమన్నాడు. బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయమన్నాడు. స్థితప్రజ్ఞుడిపై యుద్ధం చేయమని అర్జునుడికి దేవాది దేవుడు కృష్ణుడు వివరించడం జరిగింది. 2వ అధ్యాయంలో వివరంగా మనం 2 రోజులు చెప్పుకున్నాం. తర్వాత 3వ అధ్యాయంలో భగవంతుడు ఏమంటున్నాడంటే కర్మయోగం ఆచరించు, యుద్ధం చేయము అని చెప్పాడు. నీవు నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించాలి, కర్తవ్యాన్ని విడిచిపెట్టి మిథ్యాచారుడవు కావద్దు అని చెప్పాడు. తర్వాత కర్మయోగాన్ని ఏ విధంగా ఆచరించాలో అదంతా చాలా వివరంగా చెప్పాడు భగవంతుడు. ఒకవేళ నీవు జ్ఞానయోగానికి అర్హుడమైనప్పటికీ కూడా లోక సంగ్రహం కోసం యుద్ధం చేయాలి, లోక సంగ్రహం కోసం కర్మ చేయాలి అని భగవంతుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత భగవంతుడు తాను సైతం లోక సంగ్రహం కోసం కర్మలు ఆచరిస్తానని చెప్పాడు. తర్వాత అర్జునుడు అడిగిన ప్రశ్నకు దేనివల్ల మానవుడు పాపం చేస్తాడు అంటే కామం వల్ల, క్రోధం వల్ల. కాబట్టి కర్మయోగానికి ఆటంకం కలిగించి ఆ కామాన్ని జయించి యుద్ధం చేయమని చెప్పాడు. ఇవన్నీ 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం. 4వ అధ్యాయం మొన్న చెప్పుకున్నాం. జ్ఞానంతో కర్మయోగమును ఆచరించు, యుద్ధము చేయము అని 4వ అధ్యాయంలో భగవంతుడిచ్చిన సందేశం. జ్ఞానం అంటే తెలుసుకొని, ఏం చేస్తున్నామో తెలుసుకొని శాస్త్రవిహితమైన విధానాలతోటి కర్మయోగాన్ని ఆచరించాలి అని భగవంతుడు ఇక్కడ చెప్పాడు. నిష్కామ కర్మయోగాన్ని ప్రశంసించాడు. అర్జునుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తూ నా జన్మ కర్మలు దివ్యములైనవి,
నీవు ఎన్నో అవతారాలు ఎత్తినప్పటికీ కూడా నీకు నీ జన్మలు గుర్తులేవు, నేను దేవాదేవుణ్ణి కాబట్టి నాకు అన్నీ గుర్తున్నాయి అని భగవంతుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు. తర్వాత క్లిష్టమైన కర్మగతులను వివరించాడు. కర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో, వికర్మ అంటే ఏమిటో భగవంతుడు వివరించాడు. తర్వాత ఏ విధంగా జ్ఞానంతో బుద్ధిమంతుడు నిష్కామ కర్మాచరణం ఆచరిస్తాడో చెప్పాడు. తర్వాత ప్రతి యజ్ఞంలోనూ ద్రవ్యమయమైన భాగం కంటే జ్ఞానమయమైన భాగమే శ్రేష్టమని వివరించాడు. తర్వాత జ్ఞానయోగ వైశిష్ట్యం చెప్పాడు. దీంతో 4వ అధ్యాయం ముగిసింది. 5వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడు? విజ్ఞానంతో కర్మయోగం ఆచరించమన్నాడు, యుద్ధం చేయమన్నాడు. నిష్కామ కర్మయోగం జ్ఞానయోగం కంటే కూడా శ్రేష్టమైనది అని అర్జునుడి ప్రశ్నకు జవాబు చెప్పి కర్మయోగం ఆచరించాలని చెప్పి, కర్మయోగం జ్ఞాననిష్టను కలిగిస్తుంది అని, ఆ జ్ఞాననిష్ట బ్రహ్మ నిర్వాణాన్ని కలిగిస్తుంది అని, ఆ బ్రహ్మ నిర్వాణం ఏమిటో నిర్వచించాడు. తర్వాత క్లుప్తంగా చివరి 3 శ్లోకాల్లో అష్టాంగ యోగాన్ని పరిచయం చేశాడు. అష్టాంగ యోగం అన్నా ధ్యాన యోగం అన్నా ఒకటే. ఈ అధ్యాయానికి అనేక మంది ఆచార్యులు ధ్యాన యోగమని, అష్టాంగ యోగమని ఇట్లా అనేక పేర్లు ఇచ్చారు. ఇందులో నినాదం, ఇందులోని సారాంశం ఏమిటంటే యోగివి కమ్ము, యుద్ధం చేయుము అని భగవంతుడు చెప్పాడు. తస్మాద్ యోగి భవార్జున. తర్వాత ఈ అధ్యాయానికి పూర్వాధ్యాయానికి ఏమిటి సంబంధం అంటే, పూర్వాధ్యాయాలలో భగవంతుడు నిష్కామ కర్మయోగం ద్వారా మోక్షాన్ని ఎలా పొందాలో వివరించిన తర్వాత క్లుప్తంగా అష్టాంగ యోగం ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని అష్టాంగ యోగాన్ని కూడా పరిచయం చేశాడు గత అధ్యాయం చివరిలో. ఈ అధ్యాయంలో ఆ వివరించిన అష్టాంగ యోగాన్ని, ఆ ప్రస్తావించిన అష్టాంగ యోగాన్ని వివరంగా చెప్పబోతున్నాడు. ముందుగా మొదటి 2 శ్లోకాల్లో నిష్కామ కర్మయోగాన్ని ప్రశంసించి మెల్లగా అష్టాంగ యోగాన్ని వివరించబోతున్నాడు. చూడండి, ఈ ఒక్క చిత్రం కనుక మీరు చూస్తే, ఇది అర్థం చేసుకుంటే ఈ అధ్యాయంలో మొత్తం అర్థమవుతుంది. ఈ అధ్యాయంలో భగవంతుడు ఎక్కడ మొదలు పెట్టాడంటే నిష్కామ కర్మయోగం అందరికీ మంచిది అని చెప్పాడు. తర్వాత నిష్కామ కర్మయోగం గొప్పది అని చెప్పాడు. ఎందుకంటే నిష్కామ కర్మయోగం జ్ఞాననిష్ట కలిగిస్తుంది, జ్ఞాననిష్ట ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది, తద్వారా పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. తర్వాత ఈ అధ్యాయంలో సారాంశం ఏం చెప్పుకున్నాం? యోగివి కమ్ము, యుద్ధం చేయము. ఆ యోగులు ఇద్దరు. అపరిపక్వ యోగి, అతన్ని ఆరురుక్షు అంటారు. ఆరూఢ యోగి, అతను పరిపక్వ యోగి. ఈ ఆరురుక్షుడు అపరిపక్వ యోగి, ఇతడికి నిష్కామ కర్మయోగం గొప్పది. ఈ ఆరూఢుడికి, ఈ పరిపక్వుడికి అష్టాంగ యోగం బాగానే ఉంటుంది, ఇతను అష్టాంగ యోగం ఆచరించవచ్చు. తర్వాత ఈ అష్టాంగ యోగా పద్ధతి ఏమిటి, పురోగతి ఏమిటి, ఇవన్నీ తర్వాత భగవంతుడు వివరించాడు. తర్వాత అష్టాంగ యోగ పరిపూర్ణతను గురించి వివరించాడు భగవంతుడు. అయితే అర్జునుడు ఏం చెప్పాడు చివరికి? ఈ అష్టాంగ యోగం ఆచరించడం నా వల్ల కాదు, చాలా కష్టంగా ఉంది, మనసును నిగ్రహించడం ఎలా అని చెప్పాడు. భగవంతుడు దానికి జవాబుగా అభ్యాస వైరాగ్యాలతో మనం మనసును నిగ్రహించవచ్చు అని చెప్పారు. తర్వాత అర్జునుడు ఇంకో ప్రశ్న అడిగాడు, యోగభ్రష్టుని గమ్యం ఏమిటి అని. భగవంతుడు చెప్పాడు, యోగభ్రష్టుడు స్వల్పకాలిక సాధన తర్వాత శ్రీమంతుల కుటుంబంలో పునర్జన్మ పొందుతాడు. అదే యోగభ్రష్టుడు దీర్ఘకాలిక సాధన చేసి యోగభ్రష్టుడై ఉంటే భక్తుల కుటుంబంలో పుడతాడు. భక్తిపరుడుగా జీవితం చరితార్థం చేసుకొని తిరిగి భగవంతుడిని చేరుకుంటారు. మళ్ళీ ఆ జన్మలో యోగ పరిపూర్ణత కలుగుతుంది అని చెప్పాడు. తర్వాత అందరి యోగిల్లో కల్లా గొప్పవాడు భక్తి యోగి, అంటే యోగములన్నింటిలో ఉత్తమమైనది భక్తి యోగం అని భగవంతుడు తీర్మానించి భక్తి యోగాన్ని క్లుప్తంగా ప్రశంసిస్తూ తర్వాత అధ్యాయాల్లో, అంటే భక్తి షట్కం 6 అధ్యాయాలకు ఉపోద్ఘాతంగా ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈ 6వ అధ్యాయాన్ని ఈ విధంగా 7 భాగాలుగా విభజించుకున్నాం. ముందుగా నిష్కామ కర్మయోగ ప్రశంస, తర్వాత యోగ అపరిపక్వత, పరిపక్వత, అష్టాంగ యోగ పద్ధతి, పురోగతి, అష్టాంగ యోగ పరిపూర్ణత, పరమాత్మ సాక్షాత్కారం,
అష్టాంగ యోగం ఆచరించడం కష్టం, అర్జునుడి యొక్క అసహాయత, యోగ భ్రష్టుని గమ్యం. తర్వాత యోగులందరిలో కూడా భక్తి యోగి ఉత్తముడు అని భగవంతుడి తీర్మానం. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నిర్న చాక్రియః. ఎవరైతే అనాశ్రిత కర్మఫలం, కర్మఫలం కోరుకోకుండా, అనాశ్రిత కర్మఫలం, కర్మఫలములను ఆశ్రయించకుండా, కార్యం కర్మ కరోతి యః కర్మలను ఆచరిస్తాడో, కర్తవ్య కర్మలు ఆచరిస్తాడో, స సన్యాసీ చ యోగీ చ అతడే సన్యాసి, అతడే యోగి. నిర్న చాక్రియ అంతేకాని అగ్ని కార్యాలు త్యజించిన వాడు సన్యాసి కాదు, అట్లాగే క్రియలు త్యజించిన వాడు యోగియు కాడు. సాధారణంగా జనులు ఏమనుకుంటారంటే సన్యాసి అంటే సమస్త కార్యములు త్యజించిన వాడు. కానీ భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే కర్మలు కాదు త్యజించవలసింది, కర్మఫలాలు. కర్మఫలములు త్యజించిన వాడే సన్యాసి. కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలు ఆచరించిన వాడు నిజమైన సన్యాసి. కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలు ఆచరించిన వాడే నిజమైన సన్యాసి, అంతేకాని కర్మ పరిత్యాగం చేసిన వాడు కాదు. అలాగే క్రియలను త్యజించిన వాడు యోగి కాదు. యోగ అంటే ఏం చేయకుండా ముక్కు మూసుకొని తపస్సు చేసేవాడు కాదు అని భగవంతుడు చెప్తున్నాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. ఓ పాండవ, ఏది సన్యాసం అని చెప్పబడుతుందో అదే అష్టాంగ యోగం, ఏది యోగం అని చెప్పబడుతుందో అది నిష్కామ కర్మయే అంటున్నాడు భగవంతుడు. సన్యాసం అన్నా యోగం అన్నా చివరికి అది నిష్కామ కర్మయే అంటున్నాడు. ఎందుకంటే సంకల్పాన్ని త్యజించకుండా ఎవ్వడు యోగి కాజాలడు. నా హ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. యోగి అంటేనే సన్యాసాన్ని, సంకల్పాన్ని సన్యసించడం అంటే ఆ ఫలాపేక్షను వదిలిపెట్టడం, తర్వాత చేయాలనే విపరీతమైన ఆసక్తి ఉండకుండా చేయడం. ఏ యోగాన్ని ఆచరించాలన్నా అది జ్ఞానయోగమైన, కర్మయోగమైన, ధ్యానయోగమైన సంకల్పాన్ని త్యజించడం తప్పనిసరి, భౌతికమైన సంకల్పం. కర్మయోగి త్యజించవలసిన సంకల్పం ఫలాపేక్ష, జ్ఞానయోగి త్యజించవలసిన సంకల్పం కర్మాసక్తి, అష్టాంగ యోగి త్యజించవలసిన సంకల్పం చిత్తవృత్తి ప్రోత్సాహం. ఇప్పుడు నిష్కామ కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము ఒకటే అయితే సాధకుడు జీవితకాలం కర్మలు చేస్తూనే ఉండాలా? అన్నీ ఒకటే అన్నీ ఒకటే అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఇలా చెప్తున్నారు భగవంతుడు దానికి. ఇప్పుడు యోగ అపరిపక్వత, యోగ పరిపక్వత గురించి చెప్తున్నారు. ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగం ఆరోహించదలచిన మునికి, ఆరు వృక్షు అంటే ఆరోహించవలనే కోరిక ఉన్నవాడు, అతడికి కర్మ సాధనమవుతుంది. అంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడికి కర్మ సాధనమవుతుంది. యోగారూఢస్య తస్యైవ శమ కారణముచ్యతే. యోగం ఆరోహించిన వాడికి శమం సాధనమవుతుంది. శమం అంటే కర్మ పరిత్యాగం. అంటే కొద్దిగా శ్రద్ధ ఉండి ఇంకా ఇంద్రియ నిగ్రహం పూర్తి లేకుండా యోగంలో పరిపూర్ణత లేనివాడు అతడు కర్మయోగమే చేయాలి. యోగారూఢ అంటే యోగ పరిపూర్ణత లేదా యోగ సిద్ధి పొందినవాడు. అతడు ఎంత త్వరగా కర్మల నుండి విరమించుకుంటూ పోతాడో అంత త్వరగా అతని చిత్తం సమాధి యందు లగ్నమవుతుంది. చూడండి, తక్కువ స్థాయిలో ఉన్నవాడు అంటే ఆరు వృక్షువు, అతడు కర్మయోగం చేయాలి. పరిపూర్ణత పొందినవాడు, తర్వాత సిద్ధిని పొందినవాడు అతడు ఆరూఢుడు, అతనికి కర్మ నుంచి విరమించుకున్న సమస్య ఏమీ లేదు. ఎప్పుడు ఒకడు యోగారూఢుడవుతాడు అంటే దాని గురించి చెప్తున్నారు. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తథోచ్యతే. ఎప్పుడు అతడు ఇంద్రియాలందు కర్మల యందు ఆసక్తుడు కాకుండా, యదా హి ఇంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే,
సర్వ సంకల్ప సన్యాసి, సమస్త సంకల్పములు విడిచిపెట్టును. యోగారూఢస్తదోచ్యతే, అప్పుడు అతను యోగారూఢుడని చెప్పబడును. ఎవరైతే ఆత్మానుభవంను ఆస్వాదిస్తున్నాడో అతనికి ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి ఉండదు. అతడు అన్ని రకాల ఇంద్రియ విషయాలను, వాటిని పొందడానికి చేయి కర్మలను పూర్తిగా పరిత్యజించి యోగారూఢుడు అవుతాడు. యోగారూఢుడు ఇంద్రియ విషయాలకు ఆసక్తుడు కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే అతను మనస్సును జయించి ఉండడమే. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకంలో ఆత్మ అనే పదం 7 సార్లు వచ్చింది. నిన్న చెప్పుకున్నాం, ఆత్మ అనడానికి అనేకమైన అర్థాలు ఉంటాయి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఇట్లాంటివన్నీ కూడా ఆత్మకు పర్యాయ పదాలే. ఆత్మకు అనేక అర్థాలు, ఇవన్నీ వేరువేరు అర్థాలు, పర్యాయ పదాలు కాదు, వేరువేరు అర్థాలు. ఇక్కడ ఒక ఆత్మ ఒక చోట, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అంటే ఆత్మను ఆత్మతోటి ఉద్ధరించుకోవాలి. అంటే ఒక ఆత్మకు అర్థం మనస్సు. జీవుడు తన మనస్సుతో తనను తాను ఉద్ధరించుకోవాలి. నాత్మానమవసాదయేత్, కానీ అధోగతి పాలు చేసుకోకూడదు. ఆత్మైవ హ్యాత్మనో బంధుః, జీవుడికి మనస్సు అనేది మిత్రుడు. ఆత్మైవ రిపురాత్మనః, అలాగే శత్రువును అయి ఉన్నది. అమృత బిందు ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది, మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో బంధాయ విషయాసంగో ముక్తైర్నిర్విషయం మనః. మనిషికి మనస్సే బంధ కారణం, మనస్సే మోక్ష కారణం. ఇంద్రియ విషయాసక్తిలో లగ్నమైన మనస్సే బంధ కారణం, ఇంద్రియ విషయాసక్తి లేని మనస్సే ముక్తికి కారణం. ఎప్పుడయ్యా మనస్సు శత్రువు అవుతుంది, ఎప్పుడయ్యా మనస్సు మిత్రువు అవుతుంది అని దాని గురించి తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నాడు భగవంతుడు. చూడండి, మనస్సు అనేది ఒక కత్తి లాంటిది. ఆ కత్తిని ఒక వైద్యుడు శస్త్రచికిత్స కోసం ఉపయోగించి పోయే ఒక ప్రాణాన్ని నిలబెడతాడు. కానీ అదే కత్తి ఒక దొంగ చేతిలో ఉంటే వాడు ఒక మనిషి యొక్క ప్రాణాన్ని తీయవచ్చు. దాంతో కత్తి ప్రాణాన్ని నిలబెడుతుందా తీస్తుందా రెండు, దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారో దాన్ని బట్టి అది ప్రాణం నిలబెడుతుంది లేదా ప్రాణం తీస్తుంది. మనస్సు కూడా అలాగే, ఒక్కొక్కసారి అది శత్రువు, ఒకరి మిత్రువు. ఎవరికి అది శత్రువు, ఎవరికి మిత్రువు అంటే దాని గురించి చెప్తున్నాడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వాడికి మనస్సు మిత్రుడు, అట్లా చేయలేని వాడికి అంటే మనస్సును జయించని వాడికి మనస్సే శత్రువు. ఇంద్రియ విషయాల వైపు వెళ్ళకుండా జయించిన వాడికి మనస్సే బంధువు, మనస్సును జయించని వాడికి అతని మనస్సే శత్రువు వలె కీడు కలిగిస్తుంది. మనస్సును జయించిన వాడి లక్షణాలు ఏమిటి చెప్తున్నాడు భగవంతుడు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో. మనస్సును జయించిన వాడు ప్రశాంతుడు, ఆత్మ సాక్షాత్కారానికి అతి చేరువులో ఉన్నాడు, పరమాత్మ సాక్షాత్కారానికి చాలా చేరువులో ఉన్నాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో, శీతోష్ణాలు సుఖ దుఃఖాలు మానావమానాలు ఇత్యాది ద్వంద్వములకు అతీతుడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రాస్మకాంచనః. ఇంకా మిగతా లక్షణాలు చెప్తున్నాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, జ్ఞానంతో విజ్ఞానంతో సంతృప్తి చెందినవాడు. కూటస్థో విజితేంద్రియః, బుద్ధి స్థిరంగా ఉన్నవాడు. విజితేంద్రియ, ఇంద్రియాలను జయించినవాడు. యుక్త ఇత్యుచ్యతే యోగి, అతడే యుక్తుడు అనబడే యోగి. సమలోష్ట్రాస్మకాంచనః, మట్టి పెళ్లను రాతిని బంగారాన్ని సమానంగా చూసేవాడు. నిన్న చెప్పుకున్నాం, జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం, విజ్ఞానం అంటే శాస్త్రానుభవం. మరి ఇటువంటి యుక్తుడు ద్వంద్వాలనే కాదు, ద్వంద్వాలను వస్తువులనే కాదు,
జీవులందరినీ కూడా సమానంగా చూస్తాడు అంటున్నాడు భగవంతుడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇతడు అందరినీ సమానంగా చూస్తాడట. ఎవరెవరిని? శ్రేయోభిలాషుల్ని, అంటే తన మేలు కోరేవాళ్ళు శ్రేయోభిలాషులు, ఇంకా మిత్రులు, తన వయస్సు మిత్రులందరినీ, తటస్థులు, తనకు ఏ విధంగా కూడా తటస్థులు, మధ్యవర్తులు, ద్వేషించేవారు, బంధువులు, సాధువులు, పాపాత్ములు, వీళ్ళందరి పట్ల సమబుద్ధి కలిగి ఉంటాడట. అతడు గొప్ప శ్రేష్ఠుడు. మిత్రులంటే సమవయస్కులై తన మేలును కోరుకునేవాళ్ళు. ఉదాసీనులంటే మేలు చేయడానికి కానీ కీలు చేయడానికి కానీ ఇష్టపడిన వాళ్ళు. మధ్యస్థులంటే జన్మతః మేలు కానీ కీడు కానీ చేయని వాళ్ళు. పుట్టుకతో తనను ద్వేషించేవారు ద్వేషులు, పుట్టుకతో మేలు కోరేవారు బంధువులు, ధర్మ కార్యాలను ఆచరించే వాళ్ళు సజ్జనులు, దుష్ట కార్యాలను ఆచరించే వాళ్ళు పాపులు. వీరందరి పట్ల కూడా అతడు సమభావం కలిగి ఉంటాడట. అటువంటి వాడు యోగాభ్యాసంలో శ్రేష్ఠుడు. ఇప్పుడు అష్టాంగ యోగం వివరించాడు కదా. అష్టాంగ యోగ పద్ధతి ఏమిటి అని 5 శ్లోకాల్లో భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? నిష్కామ కర్మ యోగం అందరికీ మంచిదని చెప్పుకున్నాం. అపరిపక్వ యోగికి నిష్కామ కర్మమే గొప్పది, పరిపక్వ యోగికి అష్టాంగ యోగం బాగానే ఉంటుంది ఇది చెప్పుకొని ఇప్పుడు అష్టాంగ యోగ పద్ధతి పురోగతి చెప్పుకోబోతున్నాం. ముందుగా అష్టాంగ యోగ పద్ధతి 5 శ్లోకాలు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీరపరిగ్రహః. యోగి ఎప్పుడు రహసి స్థిత, రహస్యమైన ప్రదేశంలో ఒంటరిగా ఉంటాడట. ఏకాకి, యత చిత్తాత్మ, దేహాన్ని వశం చేసుకొని, నిరాశీరపరిగ్రహ, కోరికలు ధన సంచయం లేనివాడై, యుంజీత సతతం ఆత్మానం, ఎల్లప్పుడూ ఆత్మను పరమాత్మ యందు లగ్నం చేస్తూ ఉంటాడట. తర్వాత ఎటువంటి ఆసనం ఏర్పాటు చేసుకుంటాడో చెప్తున్నాడు ఈ అష్టాంగ యోగి. ఎటువంటి ఆసనం ఏర్పాటు చేసుకుంటాడంటే శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఎటువంటి ఆసనం అంటే ఇక్కడ చెప్తున్నారు. ఎటువంటి ఆసనం? శుచౌ దేశే ప్రతిష్టాప్య, ఒక పవిత్రమైన ప్రదేశంలో, స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం, మళ్ళీ ఎక్కువ ఎత్తులో కానీ తక్కువ ఎత్తులో కానీ కాకుండా ఒక సమానమైన ఎత్తులో స్థిరమైన ఆసనం ఏర్పరచుకొని, చైలాజిన కుశోత్తరం, దాని మీద వరుసగా దర్భలు, జింక చర్మము, వస్త్రము పరుచుకుంటాడట. చూడండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ చిత్రంలో ఎట్లా ఏర్పరుస్తున్నాడు. ఈ విధంగా ఇలా ముందుగా దర్భలు, తర్వాత జింక చర్మం, తర్వాత వస్త్రం పరుచుకోవాలి. తర్వాత ఆసనాన్ని స్థిరంగా నిలిపి ఏం చేయాలి అది చెప్తున్నాను. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. ఈ ఆసనం మీద కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారాలను వశం నుంచుకొని, అంటే మనస్సు యొక్క వ్యాపారాలను వశం నందుంచుకొని, ఏకాగ్రమైన బుద్ధితోటి, ఏకాగ్రమైన మనస్సుతోటి, అంతఃకరణ శుద్ధికై ఈ ధ్యాన యోగాన్ని చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆసనం మీద కూర్చొని భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి. మరి ఆసనం మీద కూర్చున్నప్పుడు శరీరాన్ని ఎలా ఉంచుకోవాలంటే దాని గురించి కూడా చెప్తున్నాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్షణాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరాన్ని, మెడను, శిరస్సును ఇలా నిఠారుగా నిశ్చలంగా ఉంచుకోవాలి. స్థిరభావంతో తన ముక్కు చివర దృష్టి నిలపాలి. ఇలాగా మధ్య మధ్యలో దిక్కులు చూడకుండా ఉండాలి. దిశశ్చానవలోకయన్. ఇంకా ప్రశాంతాత్మా విగతభి బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతమైన మనస్సుతోటి భయరహితుడై బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ స్త్రీలకు దూరంగా ఉంటూ, తర్వాత మనోనిగ్రహంతో చిత్తం నా యందు నిలిపి, మచ్చిత్తః నన్నే అత్యుత్తమ లక్ష్యంగా గ్రహించి, మత్పరః యుక్త ఆసీత, ఈ విధంగా అతడు ఆసీనుడై ఉండాలి ధ్యానయోగి, భగవంతుడినే ధ్యానిస్తూ. తర్వాత అష్టాంగ యోగ పద్ధతి చెప్పుకున్నాం. అంటే పద్ధతి ఏమిటంటే ఎలా మొదలు పెట్టాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చూడాలి, ఎలా ధ్యానించాలి. తర్వాత ఇది చేసుకుంటూ పోతే ఈ పద్ధతిలో అష్టాంగ యోగం ఏం పురోగతి కలుగుతుందో 9 శ్లోకాల్లో చెప్తున్నాడు. యుంజన్నేవ సదాత్మానం యోగి నియతమానసః
శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. ఈ విధంగా యోగం ఆచరించుకుంటూ పోతూ ఉంటే ఇతనికి మోక్షానికంటే తక్కువ స్థాయి అయిన శాంతులు మొదట కలుగుతాయి. మొదట్లో ఈ శాంతులన్నీ మొట్టమొదట్లోనే అష్టాంగ యోగ పరిపక్వత రాగానే అతనికి ఈ యోగాలు ఈ సిద్ధులు కలుగుతాయి. వీటిని అష్టసిద్ధులు అంటారు. ఏమిటేమిటి అవి? అణిమా మహిమా చైవ గరిమా లగిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం శాస్త్ర సిద్ధయ. ఈ 8 సిద్ధులు. అణిమ అంటే శరీరాన్ని చిన్నదిగా చేసుకోవడం, మహిమ అంటే శరీరాన్ని చాలా పెద్దదిగా చేసుకోవడం, గరిమ అంటే శరీరం బరువు విపరీతంగా పెంచడం, లఘిమ శరీరాన్ని చాలా తేలిక చేసుకోవడం, గాల్లో ఎగిరిపోయేటట్లుగా, ప్రాప్తి కావలసిన వస్తువులు పొందడం, ప్రాకామ్యం కావలసిన భోగాలు అనుభవించడం, ఈశత్వం ఎవరిపైన ఎప్పుడు కావాలంటే అప్పుడు అధికారం పొందడం, వశిత్వం అన్ని భూతాలను లోబర్చుకోవడం. ఇవి 8 సిద్ధులు. ముందుగా ఇవి కలుగుతాయి. ఈ యోగం మరి అష్టాంగ యోగం అందరికీ కలుగుతుందా అంటే చెప్తున్నాడు భగవంతుడు. ఎవరికి కలుగుతుందో ఎవరికి కలగదు. నాత్యస్నతస్తు యోగోస్తి నైకాంత మనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. అయ్యా, ఏ యోగమైనా కానీ అతిగా భుజించేవాడికి, ఏమాత్రం తిండి లేకుండా ఉండేవాడికి కలగదు. అలాగే అతిగా నిద్రించేవాడికి, ఏమాత్రం నిద్రపోని వాడికి, అతి స్వల్పంగా నిద్రించేవాడికి, ఎప్పుడు మేల్కొంటూ ఉండేవాడికి వాడికి కలగదు. అతిగా భుజించడం, ఏమాత్రం తినకుండా ఉండడం, అతిగా విహరించడం, ఏమాత్రం విహరించకుండా ఉండడం, అతిగా నిద్రపోవడం, అతిగా మేల్కొని ఉండడం, అతిగా కష్టపడడం, ఏమాత్రం కష్టపడకపోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే యోగం రాదు. ఇవన్నీ యోగానికి పనికిరావు. మరి ఎవరికి కలుగుతుంది అని చెప్తున్నాడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విషయాలందు ఎవరికైతే నియంత్రణ ఉందో, జంక్ ఫుడ్ అవి ఇవి తినకుండా, కర్మాచరణం అందు అంటే రోజు ఒక స్కెడ్యూల్ ప్రకారం ఒక సమయానికి ఈ పని చేయాలి, ఈ సమయానికి ఈ చేయాలి, అటువంటి నియంత్రణ కర్మాచరణం అందు. తర్వాత నిద్రించడం అందు, మేల్కొనడం అందు ఎవరికైతే నియంత్రణ ఉందో అటువంటి వాడికి యోగం సిద్ధిస్తుంది. చూడండి, కొంతమంది నేను పొద్దున్నే లేస్తాను కదా, పొద్దున్నే లేవడం ఎప్పుడు సాధ్యము? తొందరగా పడుకున్నప్పుడు సాధ్యం. తొందరగా పడుకోకపోతే పొద్దున్నే లేవడం కుదరదు. పొద్దున్నే లేచి ఆ బ్రహ్మ ముహూర్తంలో భగవంతుడిని సేవిస్తే ఓహో జీవితం ధన్యం. అంతేగాని ఎప్పుడు రాత్రి 12కి పడుకొని 7ంటికి 8ంటికి లేవడము, దానివల్ల ఆధ్యాత్మిక పురోగతి కలగదు. అటువంటి వాళ్ళకు యోగం సిద్ధించదు. కాబట్టి మీరందరూ కూడా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అనే భావంతో ఈ గీతా సందేశ కార్యక్రమంలో మీరు జాయిన్ అయ్యారు, మీరు పాల్గొంటున్నారు. దయచేసి పొద్దున్నే లేవండి, మంగళహారతి దర్శనం చేసుకోండి భగవంతుడు. ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా మేము జూమ్లో రిలే చేస్తున్నాము, జూమ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము. మీరందరూ ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో భగవంతుడి యొక్క మంగళహారతిలో పాల్గొనండి. పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో భగవంతుని సేవించి మీ జీవితం ధన్యం చేసుకోండి. అప్పుడు మీకు యోగ పరిపక్వత లభిస్తుంది. ఎప్పుడు సాధకుడు యోగారూఢుడవుతాడు భగవంతుడు చెప్తున్నాడు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చిత్తం పూర్తిగా వశంలో ఉంచుకొని దానిని ఆత్మయందే స్థిరంగా నిలిపినప్పుడు సమస్తమైన భోగభాగ్యాలందు నిస్పృహ ఏర్పడుతుంది. అప్పుడే యోగార్హుడవు. అంటే ఎప్పుడైతే మనస్సు స్వాధీనంలోకి వస్తుందో, మనస్సు ఆత్మయందే స్థిరంగా నిలిపినప్పుడు మనిషికి భౌతికమైన వస్తువుల మీద, భోగభాగ్యాల మీద నిస్పృహ ఏర్పడుతుంది. అటువంటి వాడికే యోగం కలుగుతుంది. అటువంటి యోగికి ఏం ఉదాహరణ చెప్పచ్చు, దేన్ని ఉపమానంగా చెప్పచ్చు అంటే భగవంతుడు ఒక మంచి ఉదాహరణ చెప్తున్నారు. చూడండి, యథాదీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. మనోనిగ్రహం కలిగి యోగం అభ్యసించే యోగికి గాలి లేని ప్రదేశంలో కదలకుండా ఉన్న దీపం ఉపమానంగా చెప్పబడింది. ఎక్కడైతే గాలి లేదో అక్కడ దీపం నిశ్చలంగా ఉంటుంది. దీపం అటు ఇటు ఊగిపోతూ ఉండదు, ఆరిపోయేటట్లు ఉండదు. అలాగే చిత్తచాంచల్యం లేని యోగి నిశ్చలంగా ధ్యానావస్థలో సమాధిలో ఉంటాడు. ఈ యోగాభ్యాసం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అది కూడా చెప్తున్నాడు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఈ విధంగా యోగాభ్యాసం వల్ల, యోగ సేవ వల్ల మనస్సు విషయాలపైకి వెళ్లకుండా యత్రో పరమతే చిత్తం ఉపశమిస్తుంది. అప్పుడు శుద్ధమైన మనస్సుతోటి
ఆత్మను వీక్షిస్తూ తనయందే తనలోనే సంతోషిస్తాడు. ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఎప్పుడైతే మనస్సు యోగం చేయడం వల్ల శుద్ధమైందో పరిశుద్ధమైందో విషయాలపైకి వెళ్లకుండా ఉపశమిస్తుంది. ఆ శుద్ధమైన మనస్సుతోటి ఆత్మను దర్శించుకుంటూ తనలో తనే సంతోషిస్తాడు జీవుడు. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఇలా అష్టాంగ యోగాభ్యాసం చేయడం వల్ల ఇంద్రియాలకు గోచరం కానిది బుద్ధి చేతనే గ్రహింపబడింది అయిన అనంతమైన సుఖాన్ని అనుభవిస్తాడు. స్థితశ్చలతి తత్వం నుండి విచలితుడు కాడు. ఆత్మతత్వం నుండి పరమాత్మతత్వం నుండి అతడు విచలితుడు కానే కాడు. తత్వం అంటే ఏమిటంటే భాగవతం చెప్తుంది. తత్వం అంటే భగవంతుడి యొక్క 3 రకాల తత్వాలు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. నిరాకార బ్రహ్మంగా, అందరి హృదయాల్లో పరమాత్మగా, సచ్చిదానంద విగ్రహుడైన భగవంతుడిగా, షడైశ్వర్య సంపూర్ణుడిగా ఈ అష్టాంగ యోగి తెలుసుకుంటాడు. అటువంటి యోగాన్ని ఎలా నిర్వచించవచ్చు? భగవంతుడు ఇదివరకు 2వ అధ్యాయంలో కర్మయోగానికి బుద్ధి యోగానికి నిర్వచనం చెప్పాడు. ఇప్పుడు ఈ అష్టాంగ యోగానికి చెప్తున్నాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. దేనిని పొందిన తర్వాత ఇతర లాభాలు వేటిని దానికంటే అధికంగా భావించడు. యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. దేని యందు సుప్రతిష్ఠుడైన తర్వాత గొప్ప దుఃఖంలో కూడా చెలించడు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం. అట్టి దుఃఖాలతో ఉండే సంబంధాన్ని తెంచుకోవడమే యోగం. ఏమిటి యోగం అంటే? తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం. దుఃఖాలతో ఉండే సంబంధం తెంచుకోవడమే యోగం అని చెప్పబడుతుంది. స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస. ఆ యోగాన్ని తెలుసుకొని నిశ్చయంతో ఉద్వేగం లేని మనస్సుతో సాధన చేయాలి అని చెప్తున్నాడు. దుఃఖంతో సంయోగం అంటే దుఃఖంతో సంబంధమే దుఃఖ సంయోగం. దాన్ని వదిలించుకోవడమే దుఃఖ సంయోగ వియోగం. దానికే యోగం అని పేరు. యోగ ఫలం గురించి చెప్తున్న విషయాన్ని ముగిస్తూ యోగ సాధన చేయవలనని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు. అష్టాంగ యోగ పద్ధతి, పురోగతి తిరిగి 4 శ్లోకాల్లో ఇంకొకసారి భగవంతుడు వివరిస్తున్నాడు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సంకల్పం వల్ల పుట్టిన సమస్త కోరికలను పూర్తిగా విడిచిపెట్టి ఇంద్రియ సముదాయాన్ని అన్ని వైపుల నుండి అన్ని ఇంద్రియాలను మనస్సుతోటి నియమించి, మన ఇదివరకు చెప్పుకున్న 3వ అధ్యాయంలో ఇంద్రియాలన్నిటికంటే మనస్సు గొప్పదని. కాబట్టి ఎప్పుడైతే మనస్సు స్వాధీనంలో ఉంటుందో ఇంద్రియాలన్నీ ఆటోమేటిక్గా స్వాధీనంలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనస్సు కోరికలన్నిటిని దూరంగా పెట్టేస్తుందో అప్పుడు మనస్సు ఇంద్రియాలను అతి సులభంగా తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది. శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థమ్మన కృత్వా నకించిదపి చింతయేత్. ధృతి గృహీతయా బుద్ధ్యా, ధైర్యంతో కూడిన బుద్ధితో, ఆత్మ సంస్థమ్మన కృత్వా, మనస్సును ఆత్మయందే స్థిరంగా ఉంచి, అంటే శనైరుపరమేద్, మెల్లమెల్లగా ఇట్లా ఆత్మ వైపు మళ్ళించి, నకించిదపి చింతయేత్, మరి దేనిని కూర్చి ఆలోచించకూడదు. అంటే మనస్సు కోరికల్ని జయించిన తర్వాత మనస్సు, అదేవిధంగా ధైర్యంతో బుద్ధి, ఇవి 2 కూడా ఆత్మ గురించే ఆలోచించాలి, ఆత్మయందే స్థిరంగా ఉంచాలి. అప్పుడు ఈ అష్టాంగ యోగంలో పురోగతి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ మనస్సు యొక్క స్వభావాన్ని భగవంతుడు చెప్తున్నాడు. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మరి ఒక్కొక్కసారి మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. దాన్ని ఎలా స్వాధీనంలో తీసుకురావడం? మనస్సు స్వాధీనంలో కాకపోతే మరి ఇంద్రియాలు స్వాధీనం కావు కదా. బుద్ధి మనస్సు కంటే గొప్పదైన ఒక్కొక్కసారి మనస్సు
ఈ బుద్ధిని కూడా లాగేస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక చెడ్డ స్నేహితుడు ఒక మంచివాడిని కూడా అంటే చెడగొట్టగలడో ఆ విధంగా మనస్సు బుద్ధిని కూడా చెడగొడుతుంది. మరి అటువంటి చంచలమైన మనస్సును ఏ విధంగా ఆత్మయందే నిలపాలంటే చెప్తున్నాడు. ఎక్కడెక్కడో ఏ విషయాల్లో సంచరిస్తూ చంచలం అస్థిరమైన మనస్సును అక్కడి నుండి ఆయా విషయాల నుండి మరల్చి ఆత్మయందే నిలపవలను. మనస్సు చూడండి, ఈ క్షణంలో ఇక్కడ ఉంటుంది, ఈ క్లాస్లో గీతా సందేశం క్లాస్లో, మళ్ళీ ఒక క్షణంలో అమెరికా వెళ్ళిపోతుంది మనస్సు, మళ్ళీ ఇంకెక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ మనస్సును మళ్ళీ మళ్ళీ పట్టుకొచ్చి మనం ఆత్మయందు భగవంతుని యందు నిలపాలి. మనస్సును ఆత్మయందే నిలపడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అది చెప్తున్నాడు. ప్రశాంత మనసంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమకల్మషం. ఎవరి మనస్సు అయితే ప్రశాంతమవుతుందో, ఎవరు కల్మషరహితుడో, ఎవరు రజోగుణం పూర్తిగా తొలగిపోయిన వాడు ఉపైతి శాంతరసనం, అట్టి యోగి బ్రహ్మభూత అమకల్మషం ఉత్తమ సుఖమైన ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. ఇప్పుడు అష్టాంగ యోగ పరిపూర్ణత భగవంతుడు 5 శ్లోకాల్లో చెప్తున్నాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇట్లా విగత కల్మషుడు అంటే కల్మషాలను విడగొట్టుకున్నవాడు, కల్మషరహితుడైన యోగి ఎల్లప్పుడూ సదా సుఖకరమైన ఆత్మ సాక్షాత్కారాన్ని ఆస్వాదిస్తూ యుంజన్నేవ సదాత్మానం అత్యున్నత సుఖమైన ఆత్మ సాక్షాత్కారం కంటే గొప్పదైన ఆ బ్రహ్మ సంస్పర్శాన్ని, సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే, అటువంటి బ్రహ్మ సంస్పర్శాన్ని, బ్రహ్మ నిర్మాణాన్ని, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఆత్మ సాక్షాత్కారం సుఖమైతే పరమాత్మ సాక్షాత్కారం అత్యుత్తమ సుఖం. ఏ విధంగా అష్టాంగ యోగి పరమాత్మను తెలుసుకుంటాడు అది చెప్తున్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. యోగయుక్తుడైన వాడు పరమాత్మను సర్వభూతముల యందు అంతరాత్మగాను, ప్రాణులందరికీ ఆశ్రయంగాను, అంతటా సమానమైన స్వభావం కలవాడిగాను వీక్షిస్తాడు. ఎలా? అందరి భూతముల యందు, అన్ని భూతముల యందు అంతరాత్మగా, సకల జీవుల యందు అంతరాత్మగా, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని, ప్రాణులందరికీ ఆశ్రయంగాను, అంతటా సమానమైన స్వభావం గలవాడు, సర్వత్ర సమదర్శనగా. ఈ విధంగా అర్థం చేసుకుంటాడు పరమాత్మని. అందరి జీవుల్లో అంతరాత్మ కృష్ణుడే అని గ్రహించిన వానికి ఎటువంటి ఫలితం కలుగుతుంది చూడండి. కృష్ణుడు ఏం చెప్పినా భగవద్గీతలో చివరికి దానివల్ల ఫలితం ఏంటో చెప్తున్నాడు. కర్మయోగం చెప్పాడు, ఫలితం చెప్పాడు. జ్ఞానయోగం చెప్పాడు, ఫలితం చెప్పాడు. బుద్ధియోగం చెప్పాడు, ఫలితం చెప్పాడు. ఇప్పుడు అష్టాంగ యోగం వివరించాడు, దానివల్ల ఏం కలుగుతుందో చెప్తున్నాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. సర్వజీవులయందు నన్నే చూస్తూ నాయందే సర్వజీవులను చూసేవాడికి నేనెప్పుడు దూరం కాను, అతడు నాకు దూరం కాడు, అతడు నాతోనే ఉంటాడు, నేను వాడితోనే ఉంటాను అని భగవంతుడు చెప్తున్నాడు. సర్వజీవులయందు నన్నే చూడడం అంటే అన్నిటినీ భగవంతుని యొక్క విభూతులుగా తెలుసుకోవడం, ఈ విభూతుల యందు భగవంతుని చూడడం. ఇది 10వ అధ్యాయంలో వివరించబడింది. నాయందే సర్వజీవులను చూసేవాడికి అంటే 11వ అధ్యాయంలో చెప్పబడింది. కృష్ణుడి యొక్క విశ్వరూపంలో సమస్తమును చూడడం, అది 10, 11 అధ్యాయాల్లో భక్తి యోగంలో భాగంగా చెప్పుకుందాం. అటువంటి వాడికి నేనెప్పుడు దూరం కాను, అతడు నాకెప్పుడు దూరం కాడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ యోగి భగవంతుని అచింత్యమైన స్వరూప శక్తిని ఆస్వాదిస్తూ భగవంతుడికి అత్యంత ప్రియుడవుతాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వభూతస్థితం యో మాం, సర్వభూతాలలోనూ పరమాత్మగా ఉన్న నన్ను భజత్యేకత్వమాస్థితః, ఏకత్వ బుద్ధితో ఎవడు భజిస్తాడో, సర్వదా వర్తమానోపి, అట్టి యోగి సర్వ వ్యవహారాలందు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా
సయోగి మై వర్తతే, అతడు నాయందే ప్రవర్తిస్తున్నాడు, అతడు కర్మ ఫలాలను స్పృశించడు, అతడు నా కోసమే కర్మ చేస్తున్నాడు, అన్ని వ్యవహారాలలో నన్నే తలుచుకుంటూ చేస్తున్నాడు, కాబట్టి అతడు అన్ని పరిస్థితుల్లో నా సాంగత్యాన్నే పొందుతాడు. యోగులందరిలో గొప్ప యోగి ఎవరు? ఇప్పుడు చెప్తున్నాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. సర్వ ప్రాణులు కూడా నా వంటివే అని భావించి, తన వంటివే అని భావించి, ఇతరులకు కలిగే దుఃఖాలను సుఖాలను తనకు కలిగే సుఖ దుఃఖాలతో సమానమని భావించే యోగి పరమశ్రేష్ఠుడైన వాడు. ఎవరి చేత? ఇలా భగవంతుడి చేత. ఎందుకు? భగవంతుడిలా ఎందుకు భావిస్తున్నాడు అటువంటి వాడిని గొప్ప యోగిగా అంటే, అతడు పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా తీసుకుంటూ వాళ్ళ దుఃఖ నివారణ కోసం వాళ్లకు భగవంతుడిని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి అటువంటి వాడు భగవంతుడికి ప్రియమైన వాడు. ఇప్పుడు అష్టాంగ యొక్క పద్ధతి, పురోగతి, పరిణితి ఇవన్నీ విన్నాక అర్జునుడు తన అభిప్రాయం వెళ్ళజేస్తున్నాడు. బాబు, ఇది నా వల్ల కాదు. ఓ కృష్ణ, నేను చేయలేను. ఇలా మనస్సుని వశం చేసుకోవడం ఏమిటి, ఇలా స్ట్రైట్గా కూర్చోవడం ఏమిటి, అందులో దిక్కులు చూడకుండా ముక్కు చివరిని చూసుకుంటూ ఇలా ఏకాంతంగా రహస్యంగా ఇవన్నీ నా వల్ల కాదు, నేను ఇలా చేయలేను అని తన అసక్తతను వెల్లడిస్తున్నాడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన, ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. ఓ మధుసూదన, నాకు సంశయం కలిగింది. నువ్వు రాక్షసుడైన మధువుని సంహరించావు కదా, ఈ నా సంశయాన్ని కూడా నువ్వు ఇప్పుడు సంహరించు. నీవిప్పుడు సమత్వ బుద్ధితో కూడినదని బోధించిన యోగం మనస్సు యొక్క చంచల స్వభావం వల్ల సుస్థిరంగా ఉండగలదని నాకు తోచట్లేదు. వేరే వాళ్ళ దుఃఖాన్ని నా దుఃఖంగా నువ్వు చూడమంటున్నావు. దుర్యోధన దుఃఖాన్ని నా దుఃఖంగా చూడలేకపోయాను గంధర్వులు బంధించినప్పుడు. ఈ అష్టాంగ యోగం నా వంటి వారికి ఆచరణ సాధ్యం కాదు. నేను అన్ని పరిస్థితుల్లో ఒకేలా ఉండలేను, అన్ని వస్తువుల్ని ఒకేలా చూడలేను, విదురుణ్ణి దుర్యోధనుని ఒకే రకంగా చూడలేను. ఇప్పుడు గురువులతో యుద్ధం చేయాల్సి వచ్చింది అని ఇది నా వల్ల కాదు ఇటువంటి యోగం అని చెప్తున్నాడు. అర్జునుడు మనస్సు యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవదృఢం, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు మిక్కిలి చంచలమైంది. నువ్వెంత ఆకర్షణీయుడువైనా, కృష్ణుడు అంటే ఆకర్షణీయుడు, మనస్సు మిక్కిలి చంచలమై ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి నీ మీద నాకు ఆకర్షణ కలగట్లేదు. ఈ మనస్సు ప్రమాథి బలవత్రుడం, పీడించే స్వభావం కలది. ప్రమాథి, ఇది దృఢమైనది, బలిష్టమైనది. తస్యాహం నిగ్రహం అన్యే వాయోరివ సుదుష్కరం. దీన్ని నిగ్రహించడం అంటే వాయువుని నిగ్రహించడం కంటే కష్టతరమైందని నేను భావిస్తున్నానయ్యా. నా వల్ల కాదు. ఈ మనస్సును ఎట్లా నియంత్రించుకోవాలి? భగవంతుడు దానికి పరిష్కారం చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మహాబాహో, వీరాధివీరుడా, వీరుడా, వీరాధివీరుడా అని భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అర్జునుడికి? బాబు, నువ్వు యుద్ధం చేయాలి. యోగం నీకు చెప్తున్నాను, అష్టాంగ యోగం. అంతేగాని నేను ముక్కు మూసుకొని నేను తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోమని చెప్పట్లేదు. యుద్ధరంగంలోంచి నువ్వు యుద్ధం చేయాలి. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచల. నువ్వు చెప్పింది కరెక్టే. మనస్సు చంచలమైనదే, నిగ్రహింప శక్యం కానిదే, సందేహం లేదు, అసంశయం. అయినా కూడా అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఓ కౌంతేయ, అభ్యాసం చేత, వైరాగ్యం చేత మనస్సును నిగ్రహించుకోవచ్చు. మనము వైరాగ్యం పెంపొందించుకొని ప్రతిరోజు నియమ నిబంధనలు పెట్టుకొని మనం పొద్దున్నే లేస్తూ తొందరగా పడుకుంటూ మితమైన ఆహారం తీసుకుంటూ తర్వాత భగవంతుడి యొక్క నామజపాన్ని ఇన్ని మాలలంటూ రోజు జపిస్తూ ఈ విధంగా సంఖ్యాపూర్వకంగా అభ్యాసం చేస్తూ ఉంటే మనస్సు నిగ్రహంలోకి వచ్చేస్తుంది. నిజమే, మనోనిగ్రహం లేకపోతే అష్టాంగ యోగం వల్ల ఉపయోగం లేదు. అష్టాంగ యోగం అక్కడికి రాదు, దాన్ని ఏం చేయలేవు అంటున్నాడు. అసంశయాత్మనాయోగో అసంయతాత్మనాయోగో దుష్ప్రాప ఇతి మే మతిః, వశ్యాత్మనాతు యతత శక్యో వాప్తుముపాయతః. మనోనిగ్రహం లేని వాడికి యోగం సాధించుట దుష్కరమనియే నా అభిప్రాయం.
మనసు స్వాధీనంగా లేకపోతే యోగం ఆచరించలేడు. మనోనిగ్రహం కలిగిన వాడు తగిన మార్గాలతో ప్రయత్నించి యోగం పొందుట సాధ్యమే అంటున్నాడు. ఇప్పుడు అర్జునుడికి ఇంకొక ప్రశ్న కలిగింది. మరి యోగం మొదలు పెడతాము, ఇలా చేయాలి అలా చేయాలి, భగవంతుడి పట్ల మనము యోగం చేయాలని ఆచరించి ఏదో ఒక యోగం మొదలు పెడతాం అనుకోండి. ఆ యోగం పూర్తి చేయకుండా, అంటే ఆ యోగంలో పరిపక్వత చెందకుండా, పరిణితి సాధించకుండా మధ్యలోనే భ్రష్టుడైపోతాం అనుకోండి. అప్పుడు ఏంటి పరిస్థితి? వాడికి ఏమవుతుంది? యోగం మొదలుపెట్టి పూర్తి చేయని వాడి పరిస్థితి ఏంటని అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు. యోగ భ్రష్టుని గమ్యం ఏమిటని. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయాపేతో యోగాశ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు అడిగాడు, కృష్ణ, శ్రద్ధ ఉన్నా కూడా, శ్రద్ధ అయితే ఉంది, ఏదో చేయాలనే ఉత్సాహం శ్రద్ధ ఉన్నాయి, ప్రయత్న లోపం చేత యోగం నుండి మనసు చెలించి యోగ సిద్ధిని పొందవాడి గతి ఏమిటయ్యా? కృష్ణ కృష్ణ, కృష్ణుడు అంటే నీవు చాలా ఆకర్షణీయుడివి. నీ పట్ల కొంచెం ఆకర్షణ శ్రద్ధ ఉన్నప్పటికీ మనస్సు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చంచలమైపోయి తర్వాత ఎప్పుడో చేయరాని తప్పులు చేసేసి ఆ యోగ సిద్ధిని పొందని వాడి పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నాడు. భౌతిక భోగాలు త్యజించి యోగం మొదలుపెట్టి ఆధ్యాత్మిక ఆనందం పొందలేక ఉభయభ్రష్టుడైన వాడు రెండిట్లో విఫలమైనాడు కదయ్యా. భౌతికంగా ఇంద్రియ భోగాలు విడిచిపెట్టి యోగం చేద్దామని వచ్చాడు. యోగం చేద్దామని వచ్చి కొంతకాలం చేసిన తర్వాత మనస్సు ఈ విధంగా చంచలమైంది కాబట్టి వేటి మీదకో వెళ్ళిపోయి ఆ యోగం నుంచి భ్రష్టుడయ్యాడు. మరి వీడికి భౌతికమైన భోగాలు లేవు, ఆధ్యాత్మికమైన ఆనందం లేదు. ఏమిటయ్యా వీడి పరిస్థితి? ఇటువంటి యోగ భ్రష్టుడి పరిస్థితి. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపది. ఓ వీరాధి వీడురా, అతడు ఉభయభ్రష్టుడై బ్రహ్మపదంలో దారి తప్పి ఆశ్రయం లేక చెల్లాచెదురైన మేఘం వల్లే నశించిపోడు కదా అంటున్నాడు. అటు ఆధ్యాత్మిక ఆనందం లేకుండా, ఇటు భౌతికమైన ఆనందం లేకుండా వీడు చివరికి ఆ పరమాత్మను చేరుకోకుండా దారి తప్పి ఆశ్రయం లేక మేఘం ఏ విధంగా అయితే చెల్లాచెదురైపోతుందో ఒక్కొక్కసారి ఆ విధంగా మేఘంలాగా నశించిపోడు కదా. ఉభయపదం అంటే ఇహపర సుఖాలు, స్వర్గముక్తి మార్గాలు. బ్రహ్మపదం, దేవపదం, ప్రవృత్తి నివృత్తి మార్గాలు, ఇలా వీటికి అనేక అర్థాలు చెప్పబడ్డాయి. ఆ బ్రహ్మపదంలో దారి తప్పి పైలోకము ఈ లోకము ఏమి లేకుండా ఏమిటి ఇలా యోగభ్రష్టుడైన వాడి పరిస్థితి ఏమిటి? దయచేసి ఈ సంశయాన్ని పూర్తిగా తొలగించమని అడుగుతున్నాడు. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వధన్య సంశయస్యాస్య చేతాన హ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహాన్ని పూర్తిగా తొలగించు. నీవు తప్ప మరెవ్వరూ ఈ సంశయం తొలగింపజాలరు. ఒక్కొక్కసారి అంటే జీవుడు యోగభ్రష్టుడైతే ఏ విధంగా మళ్ళీ తిరిగి నేను చేరుకోవచ్చు, ఏ విధంగా మళ్ళీ నీ పట్ల ఆకర్షణ కలుగుతుంది వాడికి అని అడిగితే కృష్ణుడు అర్జునుడి సంశయానికి ఇలా సమాధానం చెప్తున్నాడు. అర్జునుడు ఏమన్నాడంటే, వాడు భ్రష్టుడైపోతాడు కదా ఆధ్యాత్మిక ఆనందం నుంచి, భౌతికమైన ఆనందాల నుంచి. ఇహపర లోకాల్లో వాడికి సుఖం అనేది ఉండదు కదా, వాడికి నాశనమే కదా అంటున్నాడు అర్జునుడు. దానికి కృష్ణుడు ఈ విధంగా జవాబు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినశ్యస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ పార్థ, అలాంటి వాడికి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వినాశం ఉండదయ్యా. ఎవరైతే యోగం ఆచరిస్తాడో, యోగం పూర్తి చేయకుండా వెళ్ళిపోయినా కానీ, పూర్తి చేయకుండా భ్రష్టుడైపోయినా కానీ, పూర్తి చేయకుండా మరణించినప్పటికీ వాడికి వినాశం ఉండదయ్యా. తండ్రి, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కళ్యాణ కార్యాలు ఆచరించేవాడు ఎప్పుడూ దుర్గతి పొందడు. మంచి చేయాలని ప్రయత్నించిన వాడు ఎప్పుడు వాడికి వినాశం పట్టదు. మరి అతడు ఏమవుతాడు అంటే, కొంతకాలం మాత్రమే యోగం అవలంబించి భ్రష్టుడైన వాడు ఏమవుతాడో ముందుగా తెలియజేస్తున్నాడు. దాని తర్వాత చాలా కాలం యోగం అవలంబించి భ్రష్టుడైన వాడి గురించి చెప్తాడు. ముందుగా కొంతకాలం మాత్రమే యోగం అవలంబించి భ్రష్టుడైన వాడి గురించి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్
ఉషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు చేరే ఉత్తమ లోకాలకు వెళ్ళి అనేక సంవత్సరాలు అక్కడ జీవించి తిరిగి పవిత్రమైన శ్రీమంతుల కుటుంబంలో జన్మిస్తాడు. అటువంటి యోగభ్రష్టుడికి భౌతిక భోగాలు ఆధ్యాత్మిక పురోగతి అవకాశం రెండూ లభిస్తాయి. అంటే అతడు ఏమీ కోల్పోలేదు. అర్జున్ ఏమన్నాడు, వాడికి భౌతిక ఆనందం ఉండదు, ఆధ్యాత్మిక పురోగతి ఉండదు కదా, వాడికి ఏమవుతుందంటే భగవంతుడికి చెప్తున్నట్టు లేదు ఆ రెండు అవకాశాలు ఉంటాయి. శ్రీమంతుల ఇంట్లో మళ్ళీ పుడతాడు కాబట్టి భౌతిక భోగాలు కూడా ఉంటాయి. తర్వాత అతడికి ఈ డబ్బుకు వీటికి కొదవ లేదు కాబట్టి అతనికి ఆధ్యాత్మిక పురోగతి కోసం అవకాశం కూడా ఏం కోల్పోలేదు. అతను మళ్ళీ ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడి నుంచి మొదలు పెట్టుకోవచ్చు అని అతడి గురించి చెప్పాడు. కొద్దిగా ప్రయత్నించి వదిలేసిన వాడి గురించి, ఎక్కువ కాలం యోగం అవలంబించి భ్రష్టుడైన వాడి గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ధీమంతులైన యోగుల వంశంలో జన్మిస్తాడట అటువంటి వాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం, ఈ లోకంలో అటువంటి జన్మ లభించడం అత్యంత దుర్లభం. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం, ఈ లోకంలో అలాంటి జన్మ చాలా దుర్లభం. అంటే కొంచెం చాలా కాలం యోగం ఆచరించి చనిపోయిన వాడు వైష్ణవుల ఇంట్లో పుడతాడు, మళ్ళీ యోగుల ఇంట్లో పుడతాడు. అతడికి భగవంతుడిని చేరుకునే అత్యుత్తమైన అవకాశం ఇంకా మంచిగా కలుగుతుంది. అంటే ఆ జన్మలో తప్పకుండా అతను పరిపూర్ణత సాధిస్తాడు. ఒక శ్లోకం పురాణాల్లో చెప్పబడింది ఇలా ఉంది: కులం పవిత్రం జననీ కృతార్థ వసుంధరా వా వసతిశ్చ ధన్య నృత్యంతి స్వర్గే పితరోపి తేషాం కులీ వైష్ణవ నామధేయః. ఎవరి వంశంలో వైష్ణవుడు జన్మిస్తాడో ఏషాం కులీ వైష్ణవ నామధేయ. కులం పవిత్రం, ఆ కులం వంశం పవిత్రం అవుతుంది. జననీ కృతార్థ, అతడికి జన్మనిచ్చిన తల్లి కన్న తల్లి కృతార్థురాలవుతుంది. నృత్యంతి స్వర్గే పితరోపి తేషాం, అతనికి వసతిశ్చ ధన్య వసుంధరా వా వసతిశ్చ ధన్య, అతనికి నివాసం ఇచ్చిన భూదేవి ధన్యురాలవుతుంది. నృత్యంతి స్వర్గే పితరోపి తేషాం, స్వర్గంలో అతని పితృదేవతలు సంతోషంతో నృత్యం చేస్తారు. ఏ ఇంట్లో అయితే వైష్ణవుడు పుడతాడు, పూర్వజన్మలో ఆచరించిన భక్తి నశించిపోనే పోదు, అది ఎప్పటికీ నశించదు ఒక్కసారి భక్తి చేసిన తర్వాత అని భగవంతుడు చెప్తున్నాడు. చూడండి, తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఓ కురునందన, నువ్వు కురుకులంలో పుట్టావు. కురు మహారాజు ఇలాగే సిద్ధుడయ్యాడు యోగమాచరించి. నీవు అటువంటి కులంలో పుట్టినవాడి కురునందుడివి. అలా యోగభ్రష్టుడు అలా జన్మ పొందిన పిమ్మట అతడు పూర్వజన్మకు సంబంధించిన బుద్ధి సంయోగాన్ని పునరుద్ధరించుకొని తిరిగి యోగం కోసం ప్రయత్నిస్తాడు. వైష్ణవుల ఇంట్లో జన్మించి విష్ణు భక్తుడు అవుతాడు. కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, యోగ మార్గాన్ని విడిచిపెట్టి భక్తి మార్గాన్ని స్వీకరిస్తాడు. అటువంటి వాడు పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మపు యోగాభ్యాసం వల్ల అతడు జిజ్ఞాసువై అప్రయత్నంగా భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగి ఉంటాడు, యోగం పట్ల ఆకర్షణ కలిగి ఉంటాడు. శబ్ద బ్రహ్మాన్ని అంటే వేదోక్త కామ్యకర్మ మార్గాన్ని అవలీలగా దాటిపోతాడు. ఏమాత్రం కష్టం లేకుండా. ఒక్కొక్కరిని చూస్తుంటాం, వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు గొప్ప భక్తులు అవుతారు. వాళ్ళు ఎలా అంటే పూర్వజన్మలో వాళ్ళు యోగం ఆచరించి ఆపేశారు, యోగ భ్రష్టులయ్యారు. అందుకే ఈ జన్మలో వాళ్లకు భక్తులింట్లో పుట్టే అవకాశం కలిగింది. చూడండి, ఒక భక్తులింట్లో పుట్టిన అనేక మంది పిల్లల్లో చూస్తుంటాం మనం, చిన్నప్పటి నుంచి వాళ్ళు భక్తిని కలిగి ఉంటారు. ఇంతకు పూర్వం యోగభ్రష్టుడైన వాడు ఇప్పుడు యోగ పరిపూర్ణుడై వైకుంఠం చేరుకుంటాడని భగవంతుడే స్వయంగా ప్రకటిస్తున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషి, ప్రయత్నపూర్వకంగా యోగాభ్యాసం చేస్తూ సంశుద్ధ కిల్బిష పాప విముక్తుడై అటువంటి యోగి అనేక జన్మల
అనేక పూర్వజన్మల పిదప ఈ జన్మలో యోగ సంసిద్ధి పొంది చివరికి పరమగతిని పొందుతాడు, భగవంతుని చేరుకుంటాడు, వైకుంఠాన్ని చేరుకుంటాడు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాత సాధకులందరిలో యోగే గొప్పవాడు అని భగవంతుడు చెప్తున్నాడు. అనేక రకాలైన సాధకులు ఉన్నారు, వాళ్ళందరిలో యోగి గొప్పవాడు అని చెప్తున్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. అర్జున, యోగి తపస్సుల కంటే గొప్పవాడు, జ్ఞానుల కంటే గొప్పవాడు, కర్మం ఆచరించే వారందరిలో కంటే గొప్పవాడు. అందువల్ల తస్మాద్ యోగి భవార్జున, నీవు యోగివి కమ్ము అంటున్నాడు. చూడండి, నిష్కామ కర్మయోగంలో జ్ఞానం ఉందని చెప్పుకున్నాం, జ్ఞానంతో కర్మయోగం ఆచరించమని. నిష్కామ కర్మయోగం అష్టాంగ యోగంతో ముగుస్తుంది. నిష్కామ కర్మయోగం ఇలా దానిలోంచి నిష్కామ కర్మయోగం ద్వారా అష్టాంగ యోగం సాధించవచ్చు. నిష్కామ కర్మయోగం చేసి జ్ఞాన నిష్ట కలిగిన తర్వాత అక్కడి నుంచి అష్టాంగ యోగం కూడా మొదలుపెట్టి పరమాత్మ సాక్షాత్కారం కలగచ్చు. ఇక్కడ తపస్వి కంటే కర్మయోగి, కర్మయోగి కంటే జ్ఞానయోగి, జ్ఞానయోగి కంటే అష్టాంగ యోగి గొప్పవాడని చెప్తున్నాడు. కానీ అన్ని రకాల యోగుల్లో కూడా భక్తి యోగే గొప్పవాడు అని భగవంతుడు ప్రకటించి ఈ అధ్యాయానికి ముగింపు పలుకుతున్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. యోగుల్లో కూడా నాయందు మనస్సు నిలిపి నన్నే శ్రద్ధతో సేవించేవాడు అందరిలో శ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయము. సమేయుక్తతమో మతః, ఇది నా అభిప్రాయము. అతడే యోగులందరిలో కల్లా గొప్పవాడు. ఎవరు? ఎప్పుడు నన్నే మనస్సుతోటి నన్నే తలుచుకునేవాడు, నన్నే సేవించేవాడు. ఎవరతను? భక్తి యోగి. ఎప్పుడు భగవంతునే తలుచుకునేవాడు భక్తి యోగి. చూడండి, 5వ అధ్యాయంలో భగవంతుడు అష్టాంగ యోగం పరిచయం చేశాడు. ఇప్పుడు 6వ అధ్యాయం చివరిలో భగవంతుడు భక్తి యోగాన్ని ప్రశంసిస్తూ భక్తి యోగాన్ని సూచిస్తున్నాడు. ఇక్కడితోటి కర్మ శతకం పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం భగవద్గీతలో? ఇప్పుడు వరకు భగవద్గీతలో ఏం చెప్పుకున్నాం అంటే కర్మ శతకం చెప్పుకున్నాం. అర్జునుడు నేను యుద్ధం చేయను అంటుంటే భగవంతుడు అనేక కారణాలు చెప్పి నువ్వు యుద్ధం చేయాలని గీతాసారమైన 2వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత కర్మయోగం ఆచరిస్తూ యుద్ధం చేయమని 3వ అధ్యాయంలో, ఆ కర్మయోగం జ్ఞానంతో ఆచరించమని 4వ అధ్యాయంలో, ఆ తర్వాత విజ్ఞానంతో కూడా కర్మయోగంనే ఆచరించు అని 5వ అధ్యాయంలో, యోగివి కమ్ము అర్జున యుద్ధం చేయమని 6వ అధ్యాయంలో వివరించి ఇప్పుడు క్లుప్తంగా భక్తి యోగి అందరి యోగుల్లో గొప్పవాడు అని భగవంతుడు చెప్పాడు. ఇంతటితోటి ఈరోజు ప్రవచనం ముగుస్తుంది. దయచేసి ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. Hare Krishna, Krishna Krishna